నవీన్ గారు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఓకే విజయభాస్కర్ గారు దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరమా అన్నాడు. అవును, అప్పట్లో ఆయన వేశాడు బీజం. అది ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈరోజు పరాకాష్ఠకి చేరిందనమాట ఈ 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలనలో. అసలు మూల కారణం అది. అదేవిధంగా బీజం అక్కడ పడింది. 7 కొండలు ఎందుకు అన్న రోజే పడింది. దాని మీద ఆలోచనలు ప్రారంభమయ్యాయి. దీన్ని ఏదో ఒక విధంగా పలచబడేటట్టు చేయాలా, మసకబడేటట్టు చేయాలా, కాబట్టి భయభ్రాంతులకు గురి చేయాలి భక్తులకి విశ్వాసం వెంకటేశ్వరుడి మీద లేకుండా చేయాలా. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే భక్తుల్ని ఏ విధంగా పోనివ్వకుండా చేయాలా, అన్నిట్లో కల్తీలు, అదేవిధంగా నడక మార్గంలో క్రూర మృగాలను వదలడం, ఇవన్నీ ఎప్పుడు చూసినా నడక మార్గంలో క్రూర మృగాలు, భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడానికి నడకదారిలో వస్తామని చెప్పేసి ఎన్నో మొక్కులు మొక్కున్నోళ్ళు ఈ సంఘటనలకి భయభ్రాంతులకు గురయ్యి వారు తిరిగి వాహనాల్లో ఘాట్ రోడ్లో పోవడం జరుగుతుందన్నమాట. అనేక మంది భక్తులు నడక మార్గంలో వచ్చి మొక్కు చెల్లించుకుంటా ఉన్న భక్తులు కూడా వీరు చేసిన ఈ వికృత చేష్టల వల్ల, ఈ క్రూర మృగాలను వదిలే సంఘటనల వల్ల ఆఖరికి ఆ శేషాచలం కొండల్లో మరి ఆ కొండల్లో రక్తచందనం స్మగ్లర్స్ని కూడా ప్రవేశపెట్టి వారు రక్తచందనం చెట్లను నరికేస్తూ వారు కూడా ఇక్కడికి వచ్చేసి గంజాయి, తిరుమల మెల్లలో గంజాయి అమ్ముకుంటారు ఆ కూలీలు. అదేవిధంగా డ్రగ్స్ అమ్ముతారు. ఆ విధంగా తిరుమల కొండని ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఆ గదుల్లో గంజాయి, డ్రగ్స్ అవన్నీ చేర్చి అపవిత్రం చేసేసారు ఈ 5 సంవత్సరాలు. పోతే భోజన పథకాన్ని నాసిరకంగా చేశారు. అదేవిధంగా భక్తులకి సరైన దర్శన సౌకర్యాలు లేకుండా చేశారు. అదేవిధంగా పోతే ఇతర ప్రాంతాలు, ఇందాక తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే గారు మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, మరి మా తెలంగాణ నుంచి కూడా చాలా ఇన్కమ్ వస్తుందన్నాడు. నిజమే, తెలంగాణ భక్తులు చాలా అసౌకర్యానికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో. ప్రజాప్రతినిధులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. ఎంతోమంది తెలంగాణకు సంబంధించిన ఒక అసెంబ్లీ స్పీకర్, ఎక్స్ స్పీకర్, ఆయన తిరుమల దర్శనానికి పోతూ నన్నే అడిగాడు మరి తిరుమల నేను పలానా చోటు ఉన్నాను, ఇప్పుడు నా అనుచరులు నేను కలిసి వెళ్తున్నాం, మరి అక్కడ దర్శనం కావాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ నాకు తెలిసిన ఆయన ఉంటే నేను ఫోన్ చేసి చెప్తే ఆ విధంగా పోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకి ఎక్స్లకి వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. అంటే టోటల్గా ఏంటంటే ఒక ఏహీభావం కలిగేటట్టు వెంకటేశ్వరుడి మీద ఈ కొండ పవిత్రత దెబ్బతిన్నది, ఈ కొండ మలినమైపోయింది. కాబట్టి అసలుకి ఈ కొండకు పోవడమే ఒక దరిద్రం, సౌకర్యాలన్నీ నాసిరకంగా ఉన్నాయి, వేస్ట్ అని చెప్పి ఒక విశ్వాసం కోల్పోయేటట్టు చేసి ఆ విధంగా దర్శనానికి పోయే భక్తుల్ని పలచపరచడానికి చేసిన పెద్ద కుట్ర ఇది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇందాకంటాడు ఆయన ప్రెస్ మీట్లో, మరి 2 మాసాలు అయిపోయింది, మరి ఇప్పుడు బయట పెట్టారు ఏంటి అన్నారు. మరి నూతనంగా ప్రభుత్వం వచ్చింది, మరి వచ్చిన తర్వాత బోర్డు రిజైన్ చేసింది. బోర్డు రిజైన్ చేసిన తర్వాత కొత్త బోర్డు ఇంకా ఏర్పడలేదు. త్వరలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే లోపు బోర్డు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు అదేవిధంగా అధికారులు మారారు, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అదేవిధంగా పోతే జాయింట్ ఈవోలు వాళ్ళు రావడానికి సమయం పట్టింది. కాబట్టి అధికారులు రావడానికి కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అధికారులు రావడానికి సమయం పట్టింది. అదేవిధంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం దృష్టికి రావడానికి కొంత సమయం పట్టింది. కాబట్టి 2 మాసాలే కదా, ఏమి 20 సంవత్సరాలు కాలేదు, 5 సంవత్సరాలు కాలేదు కదా. మరి దాన్ని కూడా అది ఒక పాయింట్గా మరి ఈ 2 మాసాల నుంచి వెల్లడించింది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏమి డైవర్షన్ పాలిటిక్స్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చే రాగానే ఆయన 12వ తేదీ జూన్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత అనేక ప్రభుత్వ శాఖలను సమీక్షిస్తున్నాడు. ఈలోపు ఢిల్లీకి పోయి మన కష్టసుఖాలు చెప్పుకోవడం జరిగింది, నిధులు రాబట్టడం జరిగింది. అదేవిధంగా ఈలోపు అనేక విపత్తులు, వరదలు వచ్చాయి. వాటన్నిటిలో 10 రోజులు నిద్రాహారాలు మానేసి ఆ విజయవాడ నగరంలో వాటన్నిటినీ చక్కబరిచాడు. అదేవిధంగా మరలా ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పర్యటించాడు. అదేవిధంగా 100 రోజుల పరిపాలనకు సంబంధించి తన పరిపాలన ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడానికి ప్రజల్లోకి పోతున్న ముఖ్యమంత్రికి నిన్న రిపోర్ట్ అందడం, ఆయన దాన్ని గురించి వెల్లడించడం జరిగింది. మరి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి జగన్
ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టి మరి ముందుకు రావడం అనేది ఆయన యొక్క పోతే ఆయన మొదటి నుంచి స్టేట్ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి అంటే విజయభాస్కర్ గారు ప్రెస్ మీట్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 పెడుతున్నారు. ప్రెస్ మీట్లు అనేవి గత 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ కూడా లేదు కదా. అవును, 5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు, ఒక 2 నిమిషాలు పెట్టేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు ప్రెస్ మీట్ అనేదే లేదు. అవును, ప్రెస్ మీట్ లేకుండా మరి ఇప్పుడు ఆయన తను పూర్తిగా తన పార్టీ డేలా పడడంతో 11 మంది శాసనసభ్యులు పరిమితం కావడంతో మరి ఎంపీ సీట్లు తగ్గిపోవడంతో ఉన్న ఎక్సెల్ కూడా 3 రోజులుగా క్రమేణా అందరూ జారిపోవడంతో ఈరోజు ఒక 2 ప్రముఖ నాయకులు, నిన్న ఒక 2 ప్రముఖ నాయకులు ప్రకటనలు చేశారు, మేము జగన్ పార్టీని వేడుతున్నామని చెప్పి. దీంతో ఆయన పూర్తిగా నిరాశ నిస్పృహలకు గురైపోయాడు. అదేవిధంగా త్వరలో కేంద్రంలో ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో అవి యాక్టివేట్ అయ్యి త్వరగా విచారణ పూర్తి చేసుకొని ఎప్పుడు జైలు శిక్ష పడుతుందో, జైల్లో ఉండాల్సి వస్తుందో, మరి తను డిస్క్వాలిఫై అవుతానేమో, భవిష్యత్ ఎలక్షన్స్ నాటికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతానేమో అని చెప్పేసి భయాందోళనలో అతని మానసిక స్థితి సరిలేదు. రెచ్చిపోయి మాట్లాడడం, చేతులు ఊపుతూ పిచ్చిగా అరుస్తూ గంతులేస్తూ పక్కన వాళ్ళందరినీ చేదరించుకుంటూ వాళ్ళ మీద దూకుతూ అదేవిధంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా పారిపోతున్న సంఘటన మనం చూస్తున్నాం.